వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మొన్న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన జగన్ అండ్ 10 టోటల్ 11 రాలేదు, అటెండ్ అవ్వలేదు. ఆ తీర్మానం ఏంటి అనేది సరే, పార్లమెంట్లో రాజధానిని అమరావతిగా, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిగా గుర్తిస్తూ చట్టం చేయాలి. అంతకుముందున్న 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో న్యూ క్యాపిటల్ అనేదైతే ఉందో ఆ న్యూ క్యాపిటల్ స్థానంలో అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అని కొన్ని పదాలను చేరుస్తూ సవరణ చేయాలి. చేస్తే భవిష్యత్తులో ఇంకెవరు దాన్ని కదల్చడానికి కానీ ఏం చేయాలన్నా కుదరదు. ఒకవేళ కుదరాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే చట్ట సవరణ చేయాలి, అది సాధ్యపడదు అనే దీంతో ఒక తీర్మానం చేసి పంపమని కేంద్రం అడిగితే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఎల్లుండి అంటే 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని క్యాబినెట్లో ఆమోదించి దాన్ని బిల్లుగా లోక్సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత చట్ట సవరణగా మారుతుంది. ఇది ప్రాసెస్, ఇది జరుగుతుంది, ఈ సెషన్లోనే అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇది ఈ సవరణ కోసమే, రైట్, ఓకే, అది అయిపోతుంది. దానికి వైసీపీ అటెండ్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి కూడా వెళ్ళి చెప్పొచ్చు. బయట మాట్లాడకూడదని ఏం లేదు, బయట కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే అన్ని పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండదు కాబట్టి బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవచ్చు, చెట్టు కింద మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీటింగులో బహిరంగ సభల్లో మాట్లాడవచ్చు, లేదా నాలాంటి వాళ్ళు పెట్టే డిబేట్స్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు. దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. అయితే ఇక్కడ బయట దీనిని వ్యతిరేకిస్తున్నాం మేము అని చెప్పదలుచుకుంటే అసెంబ్లీకే వెళ్ళి చెప్పొచ్చు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కూటమి పార్టీలు 3 పార్టీలు కాకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే ఉంది, ఇంకా వేరే పార్టీలకు లేరు. కాబట్టి వాళ్ళు వెళ్లకుండా బయట సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. రైట్, ఓకే, అంతవరకు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది అదొక పలాయన వాదం, అదొక పారిపోయే విధానం, అదొక చేతగానితనం, అదొక అన్డెమోక్రటిక్ అప్రజాస్వామిక విధానం ఆ పార్టీది. ఆ పార్టీకి ఏమాత్రం ప్రజాస్వామిక విలువ లేవు, నైతిక విలువలు లేవు, ఏ విలువలు లేవు. ఇది క్లియర్. అందుకే ప్రజలు ఆ పార్టీని తీసి నేలకేసి కొట్టి పక్కన కూర్చోబెట్టారు. ఇది కూడా తెలిసిందే, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మహామహులు హాజరయ్యారు. మహామహులే, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో పాటు ధర్మాన కృష్ణదాస్ గారు, మాజీ మంత్రులు, ఇంకెవరు చాలామంది హాజరయ్యారు. సరే, పార్టీకి సంబంధించిన సమావేశాలు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి, రైట్, ఓకే, అది కూడా ఏ పార్టీకైనా ఉంటాయి, అంతవరకు ఓకే. కానీ ఆ సమావేశంలో అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి గురించి కూడా మాట్లాడొద్దని ఎవరు అనడానికి లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా 3 ముక్కలాటలో సిద్ధహస్తులైన పార్టీ నాయకులుగా తీర్పత్తా ఆడతారు కదా, తీర్పత్తా బాగా ఆడతారు వీళ్ళు. కొంతమంది కొలంబో వెళ్తారు, కొంతమంది గోవా వెళ్తారు, కొంతమంది అదేంటది హాంకాంగ్ బ్యాంకాక్ వెళ్తారు, కొంతమంది కోడి పందాల బరుల దగ్గర 3 ముక్కలాటలు ఆడతారు. అది ప్యాకెట్ ఆడేవాళ్ళకి అలవాటు. అట్లాగే వీళ్ళు కూడా 5 ఏళ్ళు 3 ముక్కలాట ఆడారు. కాబట్టి వీళ్ళకి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది, దాన్ని కూడా ఎవరు కాదనరు. అయితే ఇక్కడ మాట్లాడిన దాంట్లో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, చంద్రబాబు వీళ్ళంతా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతిపై అసెంబ్లీ చేసిన తీర్మానం దేనికి పనికిరాదు.
అమరావతి రైతుల పట్ల కూటమి నాయకులకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకేదో ఉన్నట్టు చిత్తశుద్ధి. ఆ రైతులకి ఇలా ఆ రైతుల్ని రాసి రంపారం పెట్టారు కదా మీరున్నప్పుడు. అసలు ఏమన్నా మనుషులుగా చూసారా వాళ్ళని? ఎంత భయంకరంగా కొత్త సత్యనారాయణ గారు అయితే అమరావతి కదా ఆయమవుతా అన్నాడు, శ్మశానం అన్నాడు. ఇంకొకడు షేర్లు వాళ్ళు కట్టే షేర్లు ₹1,00,000 ఉంటాయని ఇంకొకడు మాట్లాడాడు. వీళ్ళున్న రోజులు వాళ్ళకి కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదు ఆ రైతులకి. అసలు అమరావతినే చంపేశారు కదా శ్మశానం అని చెప్పి. అలాంటి వాళ్ళు అమరావతి రైతుల గురించి ముసలి కన్నీళ్ళు లేకపోతే ఏదో ప్రేమ అంటారు, అలాంటి ప్రేమ కురిపిస్తుంటే నవ్వు వస్తుంది. అమరావతికి అంటే కేవలం 1000 కోట్లు కేటాయించి ఊదర కొడుతున్నారంట. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలంటున్నారు. అది ఎప్పటికి పూర్తి చేస్తారు చెప్పాలంట. ఎందుకు చెప్పాలి మీకు? ఏం విజువల్ వేస్తున్నారా? బొత్స గారు మాట్లాడి విజువల్ వేయచ్చు కదా. సో వీళ్ళు ఇవన్నీ అడిగారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదనేది ఫస్ట్ ప్రశ్న. సెకండ్, ఒక వ్యక్తి కోసం అందరం మునుగుదామా, వ్యక్తిని ముంచేసి అందరం బతుకుదామా? ఇది ఇప్పుడు వైసీపీలో కనబడుతున్న పాలసీ. ఎందుకంటే 3 ముక్కలాట ఆడినందుకే జనం చాచి లెంపకాయలు కొట్టారు, మండకేసి కొట్టారు. 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, నాయకులందరికీ తెలుసు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా బాగా తెలుసు. అమరావతిని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, సీనియర్లకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా మళ్ళీ 3 ముక్కలాట పాటే పాడుతున్నాడు. ఆయన తన విధానాన్ని, తన వైఖరిని, తన మూర్ఖత్వాన్ని మార్చుకోవడం లేదు అనేది విమర్శిస్తున్నారు చాలామంది. కాబట్టి ఆయన మాటని మనం ధిక్కరించి ఉండలేము. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా మనం వైసీపీలోనే ఉన్నాం కాబట్టి నాయకుడు ఏదంటే మనం కూడా ఎస్ అనాలి. కాబట్టి ఆయన వ్యతిరేకించలేము అనేది వైసీపీ నాయకులకున్న ఒక తప్పదు. ఆ పార్టీలో ఉన్న పార్టీ నుంచి విడిచేసి బయటకు వెళ్తే నేను తిట్టొచ్చు, కానీ పార్టీలో ఉన్నప్పుడు మన నాయకుడిని ఇది చేయాలి కదా. నాయకుడు చెప్పిన దానికి బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనాలి కదా. సో ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు డిసైడ్ అయిపోయినట్టు కనపడుతోంది. డిసైడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయనకు అర్థం కాకుండా కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే రాజధానిని వ్యతిరేకిస్తే ఈసారి ఆ 11 కూడా రావని విషయం వీళ్ళకు కూడా తెలుసు. రాజధాని విషయంలో రాద్ధాంతం చేస్తే ఎవరికి రాజకీయ పుట్టగతులు ఉండవని కూడా వీళ్ళకు తెలుసు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అదే పట్టు కూర్చుంటున్నాడు కాబట్టి మనం ఇంకాస్త రెచ్చగొడదాం, ఇంకాస్త రెచ్చగొట్టి నువ్వే కరెక్ట్ అంటే ఆయన అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు. మనం సందు చూసి జారుకోవచ్చు అనే లైన్కి ఏదో వచ్చినట్టు కనపడతా ఉంది. అందుకనే ఒకడి కోసం అందరం మునుగుదామా, ఆ ఒక్కడిని ముంచి అందరం బతుకుదామా, ఈ రెండో లైన్ ఎంచుకున్నట్టు కనపడుతోంది. ఇలాగే రెచ్చగొట్టి జగన్ వదిలేసి హాయిగా మనం తలవద్దారి సేఫ్ రూట్ ఎంచుకుందాం అన్నట్టు డిసైడ్ అయిపోయి రెచ్చగొట్టుతున్నట్టు కనబడుతుంది. అందులో వీళ్ళందరూ ఆరితేరిన ముదురులు కాబట్టి వీళ్ళకి బాగా తెలుసు ఎవరిని ఎలా ముంచాలో, రాజకీయాల్లో ఎలా బతికి బట్టగట్టాలో. ఎక్స్ బడ్కర్ ఏక్ సినిమాలు కూడా తీశారు కొంతమంది మీద. మోహన్ బాబు గారి నటించిన గొప్ప సినిమా ఒకటి ఉంది. సో అంత తెలివైన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త, నువ్వన్నా 3 రాజధానుల విధానాన్ని మార్చుకో, లేకపోతే వీళ్ళందరినన్నా బయటికి పంపించు. పోయి ఏదో పార్టీ టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో చేరుతారు. వాళ్ళని మీతో ఉంచుకున్నారంటే ఇక ఇలాగే. మనతో ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే హిందూ సంఘాల నాయకుడు శ్రీరామ్ గారు ఉన్నారు, వైజాగ్ నుంచి తురగా శ్రీరామ్ గారు, అలాగే సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బాలకోటయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. బాలకోటయ్య గారు, సరే వీళ్ళు ఎలాగూ అమరావతిని హ్యాపీగా
రాజధానిగా ఆమోదించి సంబరాలు చేస్తారని ఎవరు ఊహించలేదు, వైసీపీ నాయకులు ఎవరు ఊహించలేదు. కానీ కాకపోతే వీళ్ళు అసెంబ్లీలో అంతకు ముందు చేసిన 3 రాజధానుల చట్టాన్ని వీళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఎలక్షన్ ముందు కోర్టు చేస్తారు, రిపీల్ బిల్ పెట్టి తీసుకున్నారు కదా. అంటే అమరావతి రాజధాని వీళ్ళు ఒప్పుకున్నారు ఎలక్షన్ ముందు దిగేటప్పుడు తప్పని పరిస్థితుల్లో. అది కూడా కాదని ఇప్పుడు తీర్మానం ఎందుకు పనికిరాదు, ఇది ఒక పనికిమాలిన తీర్మానం అని మాట్లాడడం అనేది ఎలా చూడాలి మనం? ఇది వీళ్ళ ప్రజాస్వామికంగా ఇది ఒక పార్టీగా వీళ్ళకి తగునా? బేసిక్గా వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నేను బొత్స సత్యనారాయణ గారి మాట్లాడిన మాటలో, సీతారాం గారు మాట్లాడిన మాటలో, అధర్మ ప్రసాదరావు గారు మాట్లాడిన మాటలో చాలా స్పష్టంగా విన్నాను. వెంకటకృష్ణ గారు, బాధిస్తున్నా కోపం వస్తున్నా కూడా ఒక మాట చెప్పాలండి. కాలకోట విషయానికైనా విరుగుడు ఉంటుందేమో కానీ వైసీపీ నాయకుల విషప్రచారానికి మాత్రం విరుగుడు ఉండదండి. రాజకీయాలు చేయొచ్చులే కానీ ఇవి నపుంసక రాజకీయాలండి. నేను అంటున్నాను, మళ్ళీ లపంజిగాళ్ళు మాట్లాడే మాటలండి. మీరు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీరు అమరావతి ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళి మేము అమరావతిని అంగీకరించడం లేదు, ఈ తీర్మానాన్ని అపోజ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఆ దమ్ము లేదా ప్రజాస్వామ్యంలో? ఓన్ అమరావతి బిల్లు తీర్మానం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం పెట్టి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వాళ్ళు బిల్లు పెడుతున్నారు. కేంద్రం అడిగిందంట, దీని పట్ల మన వైఖరి ఏంటి? వెళ్దామా వద్దా? వెళ్తే ఎలా వెళ్ళాలి? వద్దంటే ఎందుకు వద్దు? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఒక సమీక్ష సమావేశం పెట్టాల్సిన ధర్మం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి లేదండి. నీకు చేతగాక ఎమ్మెల్యేలకు చెప్పకుండా, ఎమ్మెల్సీలకు చెప్పకుండా నువ్వు పారిపోయి మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో గర్జన సభలు పెట్టి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారా? రక్తపింజరనే ఒక పావు ఉంటుంది వెంకటకృష్ణ గారు, దానికి 2 వైపులా చాలు ఉంటుంది. వీళ్ళు రక్తపింజరు, ఉత్తరాంధ్రకు ద్రోహులు. ఏంటి సార్ మాట్లాడేది? అమరావతిలో ఏదో జరిగిపోతుంది. ఒకడు 3 లక్షల కోట్లు అంటాడు, ఇంకోటి 1,00,000 కోట్లు అంటాడు, ఇంకోటి 47,000 రూపాయలు అంటాడు, ఇంకోటి 15,000 కోట్లు అంటాడు. నోటికొచ్చిన అంకె ఇది కాదు. విశాఖపట్నంలో పెడుతున్న డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ 1,36,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెడుతున్నారా? అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదా? నిన్న అమలాపురంలో విద్యుత్ కేంద్రం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ పెడుతున్నారని? ఉత్తరాంధ్రలో పెట్టడం లేదా? ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఏం వెంకటకృష్ణ గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? TCL ఎక్కడికి వస్తుంది? ఇది వికేంద్రీకరణ అభివృద్ధి కాదా? రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం లేదా? అంటే వీళ్ళు ఏమంటారంటే, నాడు మద్రాసు నుంచి తరిమి కొట్టారు, కర్నూలు పోయాం, కర్నూలు నుంచి వెళ్ళగొడితే హైదరాబాద్ పోయాం, హైదరాబాద్ నుంచి వెళ్ళబడితే అమరావతి వచ్చాం, రేపు అమరావతి నుంచి వెళ్ళగొడితే మీరు ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. వెళ్ళగొట్టింది కాంగ్రెస్ పార్టీ, మీరున్న పార్టీనే. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాజధాని తెలంగాణగా ఆంధ్రదాని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏం చేశారు అప్పుడు? కాలంలో చెప్పులు వేసుకొని ఎవడు ముఖ్యమంత్రి అవుదాం, ఎప్పుడు మన ముఖ్యమంత్రి పదవి వస్తుందని అరువులు దాచారు. బొత్స సత్యనారాయణ గారు చేసిన పని ఏంటి? ఈ రోజున వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలున్నా, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలున్నా, అమరావతి మీద అసెంబ్లీ తీర్మానం ఉంది, శాసన మండలి ఆమోదం ఉంది, CRDA చట్టం ఉంది, ఫామ్ 90.14 ఉంది, హైకోర్టు తీర్పు ఉంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కేంద్రం అడిగితే రాష్ట్ర శాసనసభ సమావేశం అయ్యి తీర్మానం పంపించింది. ఒక రాజకీయ పార్టీగా నువ్వు మద్దతు పలికితే మద్దతు పలకాలి. అయినా రాష్ట్రానికి రాజధాని లేదని ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే దాదాపు 70 ఏళ్లుగా ఆంధ్రులకు రాజధాని లేకుండా పోతే శుభమా అంటూ ఒక కళ్యాణం జరుగుతుందంటే ఈ కళ్యాణం మీద నిప్పులు కక్కుకొని ఇప్పటికీ మొన్న కూడా ఎన్నికల్లో పెట్టారు కదా వెంకటకృష్ణ గారు, గర్జన సభలో ఉత్తరాంధ్ర గర్జనలు పెట్టారు, రాయలసీమలో ప్రత్యేక రాయలసీమ కావాలని సిద్ధం సభలు పెట్టారు, యుద్ధం సభలు పెట్టారు, గజ్జి సభలు పెట్టారు, గోకారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కావాలని డిమాండ్ చేయించారు, మేఘావులు ముసుగులు అందరిని బరితగించారు. ఇన్ని చేసిన తర్వాత ఒక్క మాట, చివరి మాట, 2024 ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా కట్టుబడలేకపోతే మళ్ళీ మీరు 3 రాజధానుల ముచ్చట్లు లేదా అమరావతిలో నిప్పులు పెట్టే
ఈ చర్య చేస్తే వీళ్ళ రాజకీయాలు ఏమనాలి, వీళ్ళ రాజకీయాలు ఏమనాలి? అదే నేను అనేది, వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు రాజకీయం అమరావతి మీదనో లేకపోతే కూటమి ప్రభుత్వం మీదనో చేస్తున్నట్టు కనపడట్లా, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మీదనే కుట్ర జరుగుతున్నట్టు. ఒక్క నిమిషం బాలకోటి గారు, ఒక్క మాట నాకు అనిపిస్తుంది, ప్లీజ్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వీళ్ళే జెండా బీకేద్దాం అనుకుంటున్నారేమో, వైసీపీ జెండాని. అదే కదా నేనేమంటున్నాను, నేనే ఒక వ్యక్తి కోసం అందరం మునుగుదామా, వ్యక్తిని ముంచి అందరం బతుకుదామా అనే ఒక పాలసీ ఏదో తీసుకున్నట్టున్నారు. రెండో దానికి రెడీ అయ్యి ఇది మొదలెట్టినట్టు అనిపిస్తుంది. చాలా మంది అదే వైసీపీలోనే మాట్లాడుతున్నారు ఈ మాట. ఇప్పుడు కావాలనే జరుగుతుంది ఇది. మా వాళ్ళు ఇంటెన్షన్ గానే వ్యూహాత్మకంగానే ఇది టేకప్ చేశారు. ఎందుకంటే బాస్ ఆ మాట నుంచి బయటకు రావట్లేదు 3 రాజధానులని, కాబట్టి ఆయన ఇంకా రెచ్చగొడితే అదే పని మీద ఉంటాడు అని చెప్పే దీంట్లో ఉన్నారని. ఒక్క నిమిషం బాలకోటి గారు, సత్యమూర్తి గారు, ఇది కరెక్టే అనుకోవచ్చా ఈ రకమైన అనుమానం? జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఇలాగే రెచ్చగొట్టి అమరావతి మీద ఇలాగే విషప్రచారం చేసి ఆయన అదో ట్రాన్స్లో ఉంచేసి కరెక్ట్గా సందు చూసి జారుకోవచ్చు అనే కాన్స్పిరసీ అంతవరకు ఉంది. అలాగే అపోజిషన్ లీడర్గా ఉండి, కౌన్సిల్లో ఆయనే కదా అపోజిషన్ లీడర్ బొత్స గారు, ఆయన సభ చేసిన తీర్మానం పనికి మాలింది అనడం ఏ రకమైన రాజనీతి? వీళ్ళందరూ చాలా పెద్ద నాయకులు. వికి గారు చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్లు కదా. వీళ్ళు చెప్పేవి, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లు చూస్తుంటే ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే, ఈ చిల్లర రాజకీయాలు, ఇంత పెద్ద సీనియర్లు చేస్తున్న చిల్లర రాజకీయాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ముంచటానికి అన్నట్టు స్పష్టంగా నాకు కూడా కనపడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసింది, ఏమని తీర్మానం చేసిందో చదువుకున్నారా? అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని చదువుకున్నారా? అది ఇంగ్లీష్లో ఉంది, మాకు అర్థం కాలేదు అంటే గవర్నమెంట్ తెలుగులో కూడా ఇచ్చింది, తెలుగులో కూడా ఇచ్చారు, తెలుగులో చదువుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని పేర్కొన్నారు. అందులో సెక్షన్ 5 సబ్సెక్షన్ సబ్ క్లాస్ 2లో ఆ క్లాజ్ని తీసేయాలి. ఎందుకు అంటే ఆ చట్ట కాల పరిమితి పూర్తి అయిపోయింది 2024 జూన్ 2తో. ఆ తర్వాత చట్టాన్ని సవరించుకోవాలి. ఏ విధంగా సవరించుకోవాలి అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు అనే క్లాజుని తీసేసి రాజధాని ఏంటో చెప్పాలి. అందుకోసమని ఆఫ్టర్ 10 years ఆంధ్రప్రదేశ్ విల్ బి సెపరేట్ క్యాపిటల్, విల్ హ్యావ్ న్యూ క్యాపిటల్. ఆ న్యూ క్యాపిటల్ అనే దగ్గర విల్ హ్యావ్ అమరావతి యాజ్ క్యాపిటల్ అనేది యాడ్ చేయాలి. అంతే, అదే తీర్మానం యాడ్ చేయాలి. అంతే. యాడ్ చేయకపోతే ఆ చట్టం ఇన్వాలిడ్ చట్టం అవుతుంది. ఈ మాత్రం ఇంత చిన్న లాజిక్ ను కూడా వీళ్ళు తెలుసుకోకుండా ఒక రకమైన విష ప్రచారం, ఇందాక బాలకోట గారు చెప్పిన విధానం కాలకూట విషానికైనా విరుగుడు ఉంటుంది, కానీ వీళ్ళు చేసే ప్రచారానికి అసలు మరి అంతు లేదు పొంతు లేదు. మీకు ఒక 2 రోజుల నుంచి కొంతమంది మేధావుల్ని వదులుతున్నారు వెంకటకృష్ణ గారు. ఆ మేధావులందరూ ఇదే చెప్తున్నారు. ఇవాళ ఆ మేధావులు చెబుతున్న విషయాన్ని ఒక మేధావి ఏం చెప్తాడు అంటే, రాయలసీమకు సంబంధించిన మేధావి, ఈ చట్టం ఇప్పుడు తీర్మానం చేశారు కదా, తీర్మానం చేస్తే కేంద్రంలో చట్టాన్ని సవరిస్తున్నారు కదా, మళ్ళీ మేము అధికారంలో రాగానే మళ్ళీ మేము తీర్మానం చేసి పంపిస్తాం, చట్టాన్ని సవరిస్తాం అని చెప్తాడు. ఈ చట్టం ఎంతో ఆ చట్టం ఎంతో అంటాడు. ఈ చట్టం అసెంబ్లీ తీర్మానంతో చట్టం మార్చుకునేట్టయితే మేధావితనం ఏంటో అక్కడ అర్థమైపోతుంది, మేము మారుస్తాం అంటాడు. అదే ఆర్గ్యుమెంట్ ని ఈ రోజున బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, మీకు తమ్మినేని సీతారాం, వీళ్ళందరూ కూడా, అంటే ఒక్క ధర్మాన కృష్ణదాస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకలు తీరిన యోధులుగా పేరు పొందిన నో డౌట్ సార్. వాళ్ళ విద్వత్తుని, వాళ్ళ రాజకీయ అనుభవాన్ని తక్కువ ఇట్లా ధర్మాన ప్రసాదరావు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ ఏం లాభం? జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి అదే ఖచ్చితంగా వీళ్ళు ఒక ఆయన చెప్పాడు సార్ వాళ్ళ దాంట్లోనే,
వీళ్ళంతా ఒక షిప్ లో ఉన్నారంట, ఆ షిప్ పేరు వైసీపీ అంట. అందులోంచి ఒక్క ఇంతమందిలో ఉన్న షిప్ లో ఒకడిని గనక తీసేస్తే షిప్ మునగదంట. ఇక మునుగుతుందంట. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే బాసు. ఆ బాసు ఏదో రకంగా ముంచేస్తే మనం అందరం బతకొచ్చు అని వీళ్ళు లేకపోతే 2022 మార్చి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఈ బొత్స సత్యనారాయణ చదవలేదా, ధర్మాన ప్రసాదరావు చదవలేదా, తమ్మినేని సీతారాం చదవలేదా? వీళ్ళెవరు ఈ నాయకులకి ఎవరికి ఆ చట్టంలో ఆ రోజు తీర్పులో ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం చెప్పిన తీర్పులో ఏముందో చూడలేదా? ఏం చెప్పారో తెలుసా వెంకటకృష్ణ గారు? అందులో రాజకీయ కారణాలతోటి రాజధానిని మారుస్తా ఉంటే మేము ఊరుకో అని చెప్పారు త్రిసభ్య ధర్మాసనం. ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. ఆ 6 నెలల్లో కట్టాలి అన్న క్లాజుకు ఒక్కదానికి అమెండ్మెంట్ వాళ్ళు సవరణ ఇచ్చి మిగిలిన తీర్పుని యాజ్ ఇట్ ఈజ్ గా సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. అటువంటి రాజకీయ కారణాలతో ఆయన ధర్మాన ప్రసాదరావు అంటాడు, ఆ క్యాపిటల్ మీద అట్లా నిర్బంధం తగదండి అంటాడు. అంటే రోజుకు ఒక చోటుకి మార్చు, నెలకు ఒక ప్లేస్కు మార్చు, ఫైనల్ గా తీసుకెళ్లి గోవాలో అంటే మాట్లాడే వ్యక్తులుగా కాదు కానీ వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు లేకపోతే వాళ్ళ విధానాలు చెబుతుంటే ఏంటో రోతగా కూడా అనిపిస్తున్నాయి. ఒత్తిడి ఏంటి? క్యాపిటల్ అంటే క్యాపిటలే. ఇలా తెలంగాణలో ఎవరైనా మేము కూడా 3 చోట్ల కావాలి రాజధాని అంటే ఊరుకుంటారా? అసలు అంటారా అని కామన్ సెన్స్ ఎందుకు వస్తుంది? ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంత సిల్లీగా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా సీనియర్ మోస్ట్ అయ్యి ఉండి ఏదో నిన్నగాకమన్న రాజకీయాల్లోకి వచ్చారంటే అనుకోవచ్చు. బట్ ఏంటో వీళ్ళు వ్యూహం, ఖచ్చితంగా ఇది వ్యూహమే. ఈ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. శ్రీరామ్ గారు నమస్తే. శ్రీరామ్ గారికి కూడా నెట్వర్క్ ఇష్యూ వచ్చేసిందా? రైట్. బాలకోటయ్య గారు, అంటే వీళ్ళకి ఎక్కడో ఏదో ఆశ ఉందా మళ్ళీ అధికారంలోకి వస్తామని, లేకపోతే చివరి నిమిషం దాకా జగన్మోహన్ రెడ్డిని ఆ ట్రాన్స్ లో ఉంచేసి జగన్మోహన్ రెడ్డిని నెట్టేసి మనం లాస్ట్ మినిట్ లో మనం జారుకుందాం, ఎవరి దారాలు ఎత్తుకుందాం అనే దీంట్లో ఉన్నారనుకోవాలా? అధికారంలోకి వస్తామన్న ఆశ ఉన్నవాడు ఇట్లా మాట్లాడు తెలుసు. రాజధాని విషయంలో నెగిటివ్ గా మాట్లాడితే ప్రజలు ఈసారి ఆ 11 కూడా ఉంచరని వీళ్ళకి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారనంటే జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయడం కోసమే. ఆ సాటిస్ఫై చేసి ఆయన అదే ట్రాన్స్ లో ఉంచడం కోసం మాట్లాడతారు అనుకోవచ్చేమో. ఏంటి బాలకోటయ్య గారు? కాదు వెంకటకృష్ణ గారు, వీళ్ళు అసెంబ్లీ తీర్మానం అంటే ఏదో జిరాక్స్ పేపర్ అనుకుంటున్నారు, ఏదో చించేసి ఇంకో జిరాక్స్ తీసుకుందామని. వీళ్ళు ఏమంటారంటే మేము అధికారం లాంగ్లోనే మళ్ళీ తీర్మానం చేసి ఢిల్లీ పోయి మార్పించుకుంటారట విభజన చట్టాన్ని. అంటే వీళ్ళు గరికపాడు చెక్ పోస్ట్ పార్టీ, ఇది మీకు తెలుసో లేదో. ఇది కోదాడ దారి తెచ్చి పనికిరాదు, కోదాడ వరకే పరిమితం. ఇది జగ్గైపేట కోదాడ మధ్య గరికపాడు చెక్ పోస్ట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి బోర్డర్. అక్కడి వరకే పార్టీ. వీళ్ళు ఢిల్లీ పోయి విభజన చట్టాన్ని మార్చి వైనాట్ 175 లాగానే ఉంటుంది. అంటే ఎంత గొంతెమ్మ కోరికలో, ఎంత తప్పుడు మాటలో, ఎంత ఈసారి వైనాట్ 263 అంట స్లోగన్ మార్చారు. అందుకని నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 రాజకీయ ఆయుధాలు ఉన్నాయి. 1 కులం, 2 మతం, 3 బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు కనెక్ట్ అయ్యారు. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీరామ్ గారు, వీళ్ళు ఏదో ద్రోహం జరిగిపోతుంది అని అంటే మళ్ళీ పాడిందే పాటగా అనేది అంటారు కదా. మనం వేరే ఇంకా అంతకుమించి అనలేను కానీ నేను. కాబట్టి ఈ వెర్షన్ని మనం ఎలా తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న కుట్ర కాదా ఇది? అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మరి ఎందుకు చేస్తున్నారో కానీ ఇది మొదటిసారి కాదండి. ఇది ఇంతకుముందు మనం రాష్ట్రం కలిసి ఉన్న టైంలో కూడా ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఆయన విభజన టైంలో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని పుట్టుముంచాడు ఆయన, మీకు గుర్తుంటే. అవునవును, కరెక్ట్. పుట్టుముంచాడని అన్నగానే మొత్తానికైతే ఈయన ఒక వాయిస్ రేజ్ చేశారు అప్పుడు గట్టిగానే. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ టైం మన ఎలక్షన్ అప్పుడు చూడండి, ఎవరు మాట్లాడనంత ఘోరంగా రాజధాని అమరావతి
అమరావతి అంటే అది శ్మశానం అన్నారు. మిగతా వాళ్ళు అన్న దానికన్నా కూడా ఈయన చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడేశాడు ఈయన, శ్మశానం అని. ఏమైపోయింది వాళ్ళ పార్టీకి? ఇప్పుడు ఏమైనాయి? 11 సీట్లు వచ్చినాయి. మరి బొత్స సత్యనారాయణ గారు ఇంకా సాటిస్ఫాక్షన్ ఉన్నట్లేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీని పంపించేసాము, ఒకసారి జగన్ ని తగ్గించేసాము, ఇంకా మొత్తానికి అసలు పార్టీనే మరి ఒక సర్దుబాటు చేసేద్దాం అనుకుంటున్నారు. మరి ఏమనుకుంటున్నారు అర్థం కాదు. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద మాట వాడేశారు ఇప్పుడు. ఎందుకంటే ఇది అసలు ఏం పనికిరాంది ఆ బిల్లు అన్ని మాట్లాడటం అంటే ఏంటంటే, రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ మేము వస్తే గనక మళ్ళీ దీన్ని కెలుకుతాము, మళ్ళీ అమరావతి లేకుండా చేస్తాము అని ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఆయన అమరావతి లేకుండా కాదు, రాజధాని లేకుండా, అంతే కదా. ఇప్పుడు రాజధాని అమరావతి అమరావతి రాజధానిగా లేకుండా మేము చేస్తాము అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. ఒకవేళ మళ్ళీ మీరు తీసుకొస్తే మమ్మల్ని మేము అమరావతి రాజధానిగా లేకుండా చేస్తామని మళ్ళీ ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ మాత్రం ప్రజలు ఆల్రెడీ విశాఖపట్నం గురించి చర్చ అయిపోయింది, మిగతా చోట్ల చర్చ అయిపోయింది. విశాఖపట్నం వాళ్ళని డైరెక్ట్ గా మాకు వద్దు బాబు, మాకు ఇక్కడ రాజధాని మీరు అమరావతిలోనే పెట్టుకోండి అని చెప్పారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అమరావతిని మేము రాజధానిగా ఉంచబోవట్లేదు అన్నట్లాగా ఆయన మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఓడిపోతుంది. అది తెలుసు. ఆల్రెడీ 11 సీట్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా అసలు ఆ మాత్రం కూడా రావని తెలుసు. అయినా సరే మాట్లాడుతున్నారు అంటే ఏంటి అసలు అర్థం? మీ డౌట్ అనేది చాలా జెన్యున్ డౌట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు? విభజన టైంలో ఆయన విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి ఏది మాట్లాడితే ఏది మాట్లాడి తర్వాత ఏం చేశారు? చక్కగా వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ వైసీపీ పరిస్థితి అటు ఇటు అయిపోయింది అనుకోండి, చక్కగా మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఆయన చేస్తూనే ఉంటారు. కానీ ఈ నమ్ముకున్న పార్టీలు మాత్రం అధోగతి పాలు అయిపోతున్నాయి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఆయన రేవు దాటేసేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాడు మనకు తెలియదు. కానీ ఆయన వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవాలి తప్ప మరీ ఇంత దారుణంగా పాపం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపూట ముందు పూట ఏదో పోట్లు చేసి పాపం ఆ మాత్రం 11 కూడా లేకుండా చేసేస్తే ఎట్లా? అయితే వీళ్ళంతా సేఫ్ జోన్ లో ఉన్నారండి మీరు అన్నట్టు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాలు పునర్విభజన జరిగే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. అవునవును. అంటే దాదాపు ఇంకో 80 మంది దాకా మళ్ళీ అన్ని పార్టీలకు అవసరం అవుతారు. వేరే పార్టీలు కూడా సీనియర్లు అవసరం కాబట్టి వీళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటది, పోయేటప్పుడు ముంచేసి వెళ్ళాలి దీన్ని. ఈ బొత్స సత్యనారాయణ గారి బ్యాచ్ అంతా సేఫ్ అయిపోతారు. అదే వెళ్ళేటప్పుడు ముంచేసి వెళ్ళాలి. అలాగే కనబడుతోంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలు నేను ఇంతకు ముందు కూడా మన దాంట్లో చెప్పా, ఎప్పుడే మనం మంచి ఉద్దేశంతో అమరావతి అనే పేరు పెట్టుకున్నాం. అమరావతి అంటే దేవతల రాజధాని అమరావతి, అక్కడ ఇంద్రుడు లాంటి వాళ్ళందరూ కూడా పరిపాలన చేస్తారు. అలాంటి రాజధానిగా మనం వెలుగొందాలి, ప్రపంచవ్యాప్తంగా మన అమరావతి వెలుగొందాలని చెప్పి మనం ఆ పేరు పెట్టుకుంటే, కాకపోతే మీరు ఏ పురాణాలను తిరగేయండి, ఏ రాక్షసుడికి బలం వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇంద్రుడి అమరావతి మీద దాడి చేయడం, దాన్ని విచ్ఛిన్నం చేయడం. అదే పని ఉంటుంది. ఏ రాక్షసుడైనా చూడండి, ఆడికి బాగా బలం వచ్చింది, బ్రహ్మ శివుడు వరాలు ఇచ్చారంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా చేసే పని అమరావతి మీద దాడి చేయడం, దాన్ని విచ్ఛిన్నం చేయడం. మేము అక్కడ కూర్చోవాలంటాం. ఇదే పని రాక్షసుడికి. కాబట్టి ఈ రోజు మనం బ్రహ్మ శివుడు పొజిషన్ లో ఉన్న ఓటర్లు పొరపాటున కనుక వాళ్ళు ఏదో తపస్సు చేశారనో ఇంకోటనో మనం వరం ఇచ్చేస్తే మళ్ళీ పర్వాలేదని చెప్పి వరం ఇస్తే ఇమ్మీడియట్ గా చేయబోయేది అమరావతి మీద దాడి. ఇదే ఆయన చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ గారు ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి ఏం చేయాలి. మనం ఆల్రెడీ 11 తీసుకొచ్చాం, అయినా సరే వీళ్ళు ఏ మాత్రం తగ్గట్లేదు. రాబోయే రోజుల్లో అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ఒక చట్టం లాగా చేసి ఇన్ని తిప్పలు పడుతుంటే ఇవన్నీ పక్కన మళ్ళీ మేము ఇంకోటి చేసి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తారంటే ప్రజలు నిర్ణయించుకోవాలి వీళ్ళని ఏం చేయాలనేది. ఇంకొకటి అసలు ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అసలు మీకు 3 రాజధానులు అన్నప్పుడు కోర్టు మీకు ఏం చివాట్లు పెట్టింది? రాష్ట్రానికి సంబంధించిన విషయమే. రాష్ట్రం ఛాన్స్ వాడేసుకుంది. అది వాడేసుకుంది కాబట్టి అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ వెళ్ళింది. అందుకనే 3 రాజధానులు అంటే కుదరదబ్బా అని చెప్పి చివాట్లు పెట్టింది కదా కోర్టు. అవును. మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడతారంటే అయిపోయింది, దాన్ని వాడేసుకోవడం. అమరావతి అని ఫిక్స్. మళ్ళీ మీరేదో మాట్లాడదాం అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏమన్నా వీళ్ళకి ఏదో ఆశలుండి ఇక్కడ మేము బ్రహ్మాండంగా వచ్చేస్తాం, కేంద్రంలో మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, మేము ఏదో మార్చేద్దామని పిచ్చి ప్లాన్లు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నా.
మీరు మళ్ళీ ఇంకొకసారి రావడం అనేది బొత్స సత్యనారాయణ గారు ఈ మాట మాట్లాడిన తర్వాత వైసీపీ అనేది మళ్ళీ రావడం దరిదాపుల్లో కల్లా అధికారంలోకి రావడం, అది కూడా పెద్ద మెజారిటీతో రావడం అధికారంలోకి కల్లా. ఒక్కవేళ మీరు వచ్చితే కూడా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులు కేంద్రంలో చూసుకున్నా మోడీ గారికి పెద్ద మెజారిటీ వచ్చే అవకాశాలు కనబడతాయి ప్రపంచవ్యాప్తంగా. మనం ఎప్పుడు ఆయన గురించి ఒక సర్వే చేసినా కూడా మోడీ కాదండి, కాదు శ్రీరామ్ గారు, అంత దూరం ఆలోచించిన అవసరం అంటారా? ఒకవేళ వస్తే కూడా అనే ప్రశ్న ఉత్పన్నం కాదండి, అది లేదు. ఇంకా అది అంటే వైసీపీ మాట నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెప్తున్నానే. ఎవరు నమ్మే పరిస్థితి లేదులేండి. వాళ్ళ వార్తలు వాళ్ళే రాసుకోవాలి, వాళ్ళ మాటలు వాళ్ళే చెప్పుకోవాలి. అంతకు మించి ప్రజలు చెప్పేది లేదు, ప్రజలు వినేది లేదు, ప్రజలు చదివేది లేదు. ఎందుకంటే ప్రజలు గాంధీ గారిని నమ్ముతున్నారండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. అంటే ఇంత ముందు నమ్మలేదని కాదు, గాంధీ గారు చెప్పిన ఒక సిద్ధాంతం ఉందే, చెడు వినకూడదు, చెడు కనకూడదు, చెడు మాట్లాడకూడదు. ఆ మూడు చేస్తున్నారు. ఆ చెడు అంతా ఇప్పుడు వైసీపీ దగ్గర ఉంది కాబట్టి ఆ వైసీపీ వైపే చూడడం మానేస్తారు. కాబట్టి డోంట్ వరీ, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మీరు మళ్ళీ వైసీపీ అనే ఆలోచన తీసేయండి, ప్రశాంతంగా పడుకోండి. ఇంకా ఆలోచన తీసేయండి. అయితే నిజానికి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మనకి రాజధాని అమరావతిగా మనకి అధికారికంగా ప్రకటించబోతుంది 2వ తారీఖున. అది ఇంకొక రోజు అటు ఇటుగా ఏదో ప్రకటిస్తుంది. మళ్ళీ ఇదే ఎన్డీఏ ఎందుకు కాదంటుంది? అదే కదా, అలాంటి ఆలోచన చేస్తారా? అదే కదా ఇప్పుడు ఆలోచనలు పార్లమెంటులో 2014లో చేసిన చట్టాన్ని సవరించడం కోసం మళ్ళీ పార్లమెంట్లోనే సవరించాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాద్ గారు కానీ, ఇంకా చాలా మంది ఆ విషయం వాళ్ళకి తెలుసండి. ఇది పార్లమెంటులో రేపు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించిన తర్వాత పార్లమెంటులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని సవరించిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా దాన్ని కదల్చాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టాలనే విషయం దే నో వెరీ వెల్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నేను ఏదైనా చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రధానమంత్రిని అయిపోతా అనే భ్రమలో ఉంటాడు కదా ఆయన. అప్పుడప్పుడు కొంతమంది నాయకులు జగనన్న ప్రైమ్ మినిస్టర్ అవుతాడు నాయకులు కాదు, కొంతమంది ఆయన ఫాలోవర్స్ జగనన్న ప్రధానమంత్రి అవుతాడని మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, కళలోనో భ్రమలోనో. కాబట్టి ఆ భ్రమల్లో ఉన్న వాళ్ళ నాయకుడిని ఆ భ్రమంలోనే ఉంచడం కోసం నేను ఊరికే అనట్లేదండి, ఇది నిజం చెప్తున్నా, ఊరికే అనట్లేదు నిజానికి కూడా. సత్యమూర్తి గారు అసలు దీని మీద ఇలా మాట్లాడారు అనగానే దీని మీద డిబేట్ ఏంటి, టైం వేస్టే కదా, దాన్ని ఎవరు మార్చలేరు. మండలిని రద్దు చేయించలేని ఈ నాయకులు అనవసరంగా ఎందుకు దీని మీద మళ్ళీ డిబేట్ ఎందుకు అనుకున్నా. అయితే వాళ్ళ పార్టీలోనే ఎందుకు పేరు ఎందుకని ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆయన ఫోన్ చేసి ఏం లేదండి ఇదంతా కావాలనే మా వాళ్ళు కూడా అదే లైన్ తీసుకున్నారు, ఈ పదం నాది కాదు, ఆయన చెప్పిన పదే, ఆయన కోసం అందరం మునుగుదామా, ఆయన ముంచి అందరం బతుకుదామా అనే దీంట్లో ఉన్నారనేది ఆయన చెప్పిన మాట. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిబేట్ చూసిన కొద్దిగా అలర్ట్ అవుతాడేమో అని పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ కావటం అనేది అది కుదిరే పని కాదు అది. ఎందుకంటే మీ డిబేట్ రెగ్యులర్ గా చూసినా గానీ కొన్ని విధానాలు కన్నా మార్పులు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విధానాన్ని మార్చుకోవటం అనేది కాదు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా తప్పు అనే ఒక్క విధానానికి ఆయన కట్టుబడి ఉంటాడు. అది ఓకే. ఏదన్నా లాజిక్ ఉందా, మనం చెప్పే దాంట్లో లాజిక్ ఏమన్నా ఉందా, ప్రజలు ఏమైనా అప్రిషియేట్ చేస్తున్నారా, లేదు సామాన్య ప్రజలు కాదు మేధావులు ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారా మనం చెప్పే వాదనని అన్న సహేతుకమైన వాదనలు, ఆ డిస్కషన్స్ అనేవి ఆ పార్టీలో ఉండటానికి వీల్లేదు. అక్కడి నుంచి ఏదో ఒకటి చెబుతారు, కొత్త థియరీ, ఆ థియరీని ప్రాపగేట్ చేయాలి. ఒక 2 రోజుల ముందు నుంచి కొంతమంది మేధావులు ఈ వాదన మొదలు పెట్టారు. వెంకటకృష్ణ గారు మొత్తం మేము ఇదే ఉంది, ఇప్పుడు మెజారిటీ ఉంది కాబట్టి మార్చారు, అప్పుడు మళ్ళీ మెజారిటీ మారితే
మళ్ళీ మారుతుంది అని 2 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. అదేమన్నా ఫుట్బాల్ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఆ ప్రచారం మాత్రం సోయి లేకుండా మేధావుల్లాగా ఎలా మాట్లాడతారండి? ఒక 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా మీరు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే ప్రచారం ఉంది. వికే గారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వాళ్ళ సోషల్ మీడియాలో చేసిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు వచ్చి ఈ పెద్ద మనుషుల్ని దించారు. ఈ పెద్ద మనుషుల్ని దించిన తర్వాత వీళ్ళు ఉత్తరాంధ్రలో ఎట్లయినా సరే గెలవాలి అన్న ఒక తాపత్రయం, అంటే ఈ పార్టీ నుంచి కాకపోయినా వైసీపీ వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవటానికి నాయకులు మాట్లాడుతున్నారు, వీళ్ళు గెలవాలి, జగన్ అయినా ముంచేద్దాం, వైసీపీ ముంచేద్దాం, వేరే వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళకి. వీళ్ళు గెలవాలి, ఎట్లయినా గెలవాలి. ఈసారి ఓడిపోయి బొత్స సత్యనారాయణ ఉన్నాడు పాపం. నేను అందుకని జగన్ కి తెలవాలి ఆ విషయం అని, వీళ్ళు ఎలాగైనా గెలవాలి, ఎట్లయినా గెలవాలి. పాపం బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో ఓడిపోతాడని ఎవరన్నా అనుకున్నారు? అసలు ఆయన జీవితంలో నేను వెళ్ళి కౌన్సిల్లోకి వెళ్ళి ఆయన అన్నాడు చాలాసార్లు, దొడ్డితో ఉన్న కౌన్సిల్కి పోవడం ఏంటని. మరి అటువంటిది ఆయన పాపం కేవలం 3 రాజధానులు 3 ముక్కలు ఆట వల్ల ఓడిపోయాడు. దొడ్డితో ఎందుకు చేస్తాడు ఆ పని? కావాలనే చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా అంతే. పాపం ఆయన ఎన్ని రెవెన్యూ శాఖ మంత్రిగా చేశాడండి ఉమ్మడి రాష్ట్రంలో. అంత చేసిన తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు రావాలి సార్, ఉత్తరాంధ్ర అక్కడ రాజధాని పెట్టాలి సార్, మేము అన్యాయం అయిపోయాం సార్, మాకు ఇప్పటివరకు మమ్మల్ని చూసే నాదుడెవడు లేడు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం మీద ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో మాట్లాడటం చూసిన తర్వాత రాష్ట్రంలో మాట్లాడడానికి నోరు రాలేదు అస్సలు. అంటే ఇటువంటి అంటే అవకాశవాదులు వీళ్ళందరూ కూడా మీరు వాళ్ళ వ్యక్తిగత నేచరు తెలిసిన వాడి, అబ్జర్వ్ చేస్తున్న వాడిగా దాదాపుగా 44 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి అందుకని మీరు ఈ డిబేట్ పెట్టంగానే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు? కుట్రదారులు అంటే అది రాష్ట్రానికి మంచిదే, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కాన్స్పిరసీ రాష్ట్రానికి మంచిదే, వైసీపీని ఎవరో అసలు వీళ్ళు చేసేస్తున్నారు. అది ఆ క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని ఉన్నది. ఆ క్లాజుని సవరించుకోవాల్సిన చట్టబద్ధమైన అనివార్యత ఉన్నది. దాన్ని సవరిస్తున్నారు. దాన్ని సవరించడానికి అమరావతిని క్యాపిటల్ గా ఆ ప్లేసులో పెట్టాలి. ఇదొక్కటే జరుగుతున్నది ఇక్కడ, అంతే తప్ప ఇక్కడ ఏదో ప్రజాభిష్టానికి భిన్నంగా జరగట్లా. 3 రాజధానుల బిల్లు పెట్టి ఆ 3 రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నదే నువ్వు. అసలు వీళ్ళు కనుక ఇలాంటి చట్ట సవరణ చేయాలంటే ఆ సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్ విల్ హ్యావ్ న్యూ క్యాపిటల్ అన్న దగ్గర న్యూ క్యాపిటల్స్ అని ఉండాలి కదా. 3, 4, 5, 6, 30 పెట్టుకోవచ్చు. అది లేదు, క్యాపిటల్స్ అని లేదు. ఎందుకంటే అక్కడ అలాంటి మూర్ఖులు ఎవరు లేరు. ఆ చట్టాన్ని రాసిన వాళ్ళలో క్యాపిటల్స్ అని పెట్టే మూర్ఖులు ఎవరు లేరు కాబట్టి ఏ క్యాపిటల్ అని రాశారు. ఆ ఏ క్యాపిటల్ అంటే ఒకటే రాజధాని. ఇంత చిన్న సూక్ష్మాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఈ మహానుభావులు, ఈ ఘటన సమృద్ధులు నెలగా మార్చేస్తారా వికే గారు? అదే కదా, పైగా అదేమంటే ఏదో ఒత్తిడి ఉండకూడదంట. రైట్. ఫైనల్ గా మా బాలకోట గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఇలాంటి పెద్దలకి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా నా డిబేట్ ద్వారా? నేను ఆ పెద్దలే చెప్పడం కంటే మీకు మాట చెప్పాలండి. నాకా? చెప్పండి. పనికిరాని పెద్దలే చెప్పడం కంటే పనికొచ్చే వెంకటకృష్ణ గారికి చెప్పాలి. సార్ వెంకటకృష్ణ గారు, మీరు అమరావతి రక్షకులు, అమరావతికి ఏబిఎన్ ఒక కంచె. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ల ద్వారా ఇచ్చే 100 సలహాల్లో 10 సలహాలు పాటించిన ఆయన ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. కరెక్ట్. ఇదైతే ఒప్పుకుంటాను నేను. కరెక్ట్. అవునండి. అందుకని దీని మీద డిబేట్ పెట్టాలా వద్దా అని ఆలోచించమాకండి. అమరావతి మీద ఏ రాయి పడ్డా తిరిగి మనం దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద, ముఖ్యంగా మీలాంటి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే అమరావతి మీద ఇంకా విషం చిమ్మే కుక్కలో, విషం చిమ్మే నాగుబాములు, రక్త పింజర్లు ఉన్నంత కాలం ఇది ఒక శాశ్వత పోరాటంగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ బుద్ధన్న మారాలి, లేదంటే జెండా అన్న బేకాలి. ఎందుకంటే కులమో మతమో
ప్రాంతంతో రాజకీయాలు ఆడటం అనేది ఏ రాష్ట్ర మనుగడకైనా ప్రాణాంతకం అండి. ఇలాంటి రాజకీయాలు అసలు ఉండకూడదులేండి, అసలు ఉండకూడదు. రైట్, బాలకోట గారు ఒక్క నిమిషం అండి. అమరావతి అడిచిపోయింది, తప్పనిసరిగా కాపాడుకోవాలి. రైట్, శ్రీరామ్ గారు ఫైనల్ గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంది కదా ఇది. ఉత్తరాంధ్ర ప్రజలకి మీరు చెప్పేది చెప్తారా అన్న? 1 minute ప్లీజ్, టైం తక్కువ ఉంది. ఈ రాష్ట్రంలోనే 3 రాజధానులను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మీరు అవును, ఆ రోజు ఏది చెప్పానో ఈ రోజు దాకా నేను అదే మాట మీద ఉన్నా. ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అదే మాట మీద ఉంటారు అని కూడా ఆ రోజు చెప్తే నేను. ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా క్లియర్ గా ఇక్కడ అంతా రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ విశాఖపట్నం వద్దండి రాజధాని, ఇక్కడ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, మాకు అమరావతి రాజధాని అని ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ని బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు గుర్తించాలి తప్ప వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ఒకసారి ఓడిపోయారు, ఒకసారి బైఫర్కేషన్ తర్వాత ఓడిపోయారు, ఓడిపోగానే పార్టీ మార్చారు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ పార్టీ మార్చేస్తారేమో. మీరు పార్టీలు మార్చొచ్చు, మీరు గెలవచ్చు తప్ప మీరు ఈ సెంటిమెంట్లన్నీ అడ్డం పెట్టి మళ్ళీ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అని అడ్డం పెట్టి ఉత్తరాంధ్రని మోసం చేద్దామంటే ఎలా ఓడిపోయారో మళ్ళీ ఇంకోసారి అలా ఓడిపోవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళకి గౌరవం కాదు బొత్స సత్యనారాయణ గారు. ఈ అమరావతి మీద ఎవరు రెచ్చగొట్టినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. అది బొత్స సింపుల్ అండి, సింపుల్. శ్రీకాకుళం అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు, విజయనగరం అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు, విశాఖ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు, ఉమ్మడి జిల్లాలు ఇంకా చిన్న జిల్లాలు కొత్తగా వచ్చినాయి కదా, అలాగే విశాఖ సిటీ డెవలప్మెంట్ గురించి, తర్వాత ఆ ఏజెన్సీ గురించి, ప్రజల గురించి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఎన్నైనా మాట్లాడు. రాజధాని పోవాలి ఎందుకండి? రాజధాని గురించి మాటలే లేవు, ఇంకా రాజధాని గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. విశాఖకి మీరు 10 అనుకుంటే 100 వస్తున్నాయి అక్కడ కంపెనీలు, పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఎంజాయ్ చేయండి అభివృద్ధిని, ఇంకా కావాలంటే ఇంకా అడిగి సాధించుకోండి ప్రభుత్వాన్ని అడిగి. అంతేగాని రాజధాని గోలతో ప్రజలను ఏదో ఒక అయోమయానికి గురి చేద్దామంటే ప్రజలేమీ అయోమయానికి గురి అవట్లా. ప్రజలకు పిచ్చ క్లారిటీ ఉంది. ఎంత పిచ్చ క్లారిటీ ఉంది అంటే ఎం ధర్మరాజు ఎమ్మెల్యే అన్నంత క్లారిటీగా ఉంది. కాబట్టి మీరు క్లారిటీగా ఉండండి, బ్రహ్మాండంగా అభివృద్ధిని ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడం ఎలాగా మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాల్లో అది ప్లాన్ చేసుకోండి. మంచి పార్టీలో మంచి నాయకులుగా గెలిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు, బాలకోటి గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.